మట్టల ఆదివారం, పామ్ సండే అంటారు. అంటే ఈరోజు యేసయ్య యెరూషలేములోకి మళ్ళీ వస్తారు. ఎలా వస్తారంటే మట్టలు తీసుకొని ఆయన ముందు మరి దేవుని బిడ్డలందరూ పాటలు పాడుతుండగా, జయం చేస్తుండగా వారి మధ్యలో ఒక గాడిద పిల్లనెక్కి ఆయన అందరి మధ్యలోకి వస్తారు. మరి దేవుని పేరట వచ్చిన వాడు స్తుతింపబడునుగా. కానీ ప్రతి ఒక్కరూ ఆయనను ఊరేగించి ఉత్సాహము ధ్వని చేస్తూ జయధ్వనులు చేస్తారు. ఆ మట్టలు దేనికి సూచన అయి ఉన్నది? దేవుని యొక్క విజయానికి సూచన అయి ఉన్నది. ఆయన యొక్క మరి సిలువ బలియాగానికి ముందు జరిగిన కార్యక్రమం ఇది. మరి ఇటువంటి వారాలు మనం ఎన్నో వాక్యాలు వీటి నిమిత్తం మనం విన్నాము, తెలుసుకున్నాము. ఈరోజు మన సబ్జెక్ట్ అదైతే కాదు, కానీ మరి దేవుని యొక్క విషయాల్లో అన్నీ మనం తెలుసుకుని ఉన్నాం కాబట్టి దేని ప్రత్యేకత దానికి మనకు తెలుసు కనుక వాటి యొక్క ప్రత్యేకతను మనం మర్చిపోకుండా దాన్ని జ్ఞాపకం ఉంచుకొని వాటి నిమిత్తము మన జీవితాల్లో మరి ఉపయోగకరమైన కార్యక్రమాలు మనం చేయాలి. మరి ఈరోజు మన వాక్య ధ్యానం ఏమై ఉన్నదంటే ప్రసంగి రాసిన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. బుక్క వాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడువాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినెడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రసంగి అనే ఈ గ్రంథము సొలొమోను భక్తుడి చేత రాయబడి ఉన్నది. సొలొమోను చేత మరి కొన్ని కీర్తనలు రాయబడి ఉన్నవి. అంతేకాకుండా సామెతల గ్రంథము, పరమగీతములు, అలాగే ప్రసంగి కూడా మరి రాయబడి ఉన్నది. ప్రసంగి అనే గ్రంథము ఆయన చివరి దశలో, ఆయన యొక్క అవసాన దశలో రాసి ఉన్నారు. అయినప్పటికీ ఈ యొక్క గ్రంథం యొక్క మూల సారాంశం ఏమై ఉన్నదంటే మనం చూద్దాము. మరి 1వ అధ్యాయంలోనే ప్రసంగిలో 12వ వచనం చూస్తే, ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీల మీద రాజునై ఉంటిని. ఆకాశము కింద జరుగుతున్నది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నాకు నా మనసు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నొందవలెను అని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. మరి అంతేకాకుండా 2వ వచనం చూస్తే వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నడులు పడుచుండు పాటులు అంతటి వలన వారికి కలుగు లాభము ఏమి? అంటే వీటిని అన్నిటిని అనుభవించి, ఎందుకంటే సొలొమోనుకు దేవుడు విశేషమైన జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాడు. ఎన్నోసార్లు మనం మందిరంలో తెలుసుకున్నాం. లాస్ట్ వీక్ కూడా మనం దైవజనుడు మరి సొలొమోను నిమిత్తం చెప్పి ఉన్నారు. ఆయన ఎంతటి జ్ఞానము వర్ణింప సఖ్యము, కానీ జ్ఞానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చి ఉన్నాడు. వివేచనను దేవుడు ఇచ్చి ఉన్నాడు. అంత గొప్ప జ్ఞానవంతుడు ఆయన కంటే ముందు తరంలో లేరంట, ఆయన తర్వాతి తరంలో రారంట, ఆయన తరంలో కూడా లేరంట, రారంట. మరి అటువంటి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చినప్పటికీ ఆయన కొన్ని విషయాల్లో తప్పుదోవ పట్టాడు. అటువంటివన్నీ చివరి దశలో ఆయన వాటిని గ్రహించుకొని ఆయన ఈ భూమి కింద, సూర్యుడి కింద ఉన్న సమస్తము వ్యర్థమే అని గ్రహించుకొని, సమస్తము వ్యర్థమని మనకు తెలియజేయడానికి, ఈ లోకంలో వాటిని ఎత్తుక్కొని వెళ్ళిపోతున్న మనకి తెలియజేయడానికి రాసిన గ్రంథం అన్నమాట. ఎందుకంటే నేను అనుభవించినంత ఐశ్వర్యం మీరు అనుభవించలేదు, అంత జ్ఞానంలో మీరు లేరు, అంత మరి నేను సంపద మీరు చూసి ఉండరు, అలాంటి పరిస్థితులు నేను చూసినవన్నీ మీరు చూసి ఉండరు. కనుక నేను ఆల్రెడీ చూసేసాను రా బాబు, ఇందులో ఏమీ లేదని మనకి తెలియజేయడానికి రాసిన గ్రంథం ఇది. ఇందులో ఏం చెప్తున్నాడు ఆయన? బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడ్డవాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. హల్లెలూయా. బుక్కావాని తైలం అంటే, బుక్కవారు ఒక తెగవారు అన్నమాట. మనకు ఎలాగైతే ఒక తెగలు ఉంటారు కదా, కొంతమంది కంసాలులు ఏం చేస్తారు, గోల్డ్ స్మిత్స్ గోల్డ్ని తయారు చేస్తారు. వడ్రంగి వారు
మరి చెక్క పని చేస్తారు. అలాగా బుక్కావారు అనే ఒక తెగవారు ఉన్నారు. వారు ఈ యొక్క ఫ్రాగ్రెన్సెస్ అంటే పరిమళ తైలాలను వారు తయారు చేస్తారు. వారు అనేకమైన పుష్పాల్లో నుంచి ఆ యొక్క మంచి సువాసనను సేకరించి దాన్ని తయారు చేస్తారు. మంచి స్మెల్స్ అన్నీ వారు దానిలోంచి ఇప్పుడు వచ్చి మనం వాడే పెర్ఫ్యూమ్స్ అన్నీ కెమికల్స్తో ఉన్నవి. అప్పట్లో వారు మరి రియల్గా ఎక్స్ట్రాక్ట్ చేసిన మంచి పరిమళాలను వాళ్ళు సేకరించేవారు. ఆ పరిమళ తైలములో ఏమైందంట, చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. ఎంతటి పరిమళ తైలమైనా అందులో చచ్చిన ఈగలు పడిపోతే ఏమవుతుంది? కంపు కొడుతుంది కదండి. మరి మనం ఎంత మంచిగా కుక్ చేసుకుంటామో, మరి అంత మంచి కుక్ చేసాం కదా అని ఈగలు పడ్డాక అది ఎలా ఉంటుంది? చూడ్డానికి బాగోదు, తినడానికి బాగోదు. మరి అలాంటి కొంచెంసేపు నువ్వు వదిలేస్తే అది ఎలా వస్తుందంట? బ్యాడ్ స్మెల్ వస్తుంది, దుర్వాసన వస్తుంది. అయితే ఈరోజు ఈ వాక్యం నుంచి మనము కొన్ని సత్యాలు తెలుసుకుందాం. బుక్కావాని తైలము, ఈ తైలం ఏంటో మనము చూద్దాం. మరి మన దేవుడు పరిమళ తైల సమ్మేళకుడు. ఆయన పరిమళ తైలాలకు యొక్క మరి ఇప్పుడు బుక్కావారు ఎలాగైతే ఈ తైలాలన్నిటికీ సృష్టికర్తో, మరి మన దేవుడు ఇటువంటి తైలాలన్నిటికీ పరిమళాలన్నిటికీ ఆయనే ఆది గురువై ఉన్నాడు కదండి. ఆయన నుంచి మనం ఒకసారి వాక్యం కూడా విన్నాము. దేవుని యొక్క వాక్యంలో ఆ రోజు టాపిక్ మనం సువాసన అనే టాపిక్లోంచి దేవుని యొక్క గొప్ప విశిష్టత మనము తెలుసుకున్నాం. ఆయన యొక్క స్మెల్, ఆయన యొక్క పరిమళము ఎంత మంచి, ఆ పరిమళము ఆయన ఒక మూలమై ఉన్నాడు. ఆయన పరిమళమును మనలోకి ఊదాడు కదండి. మరి ఆదికాండం చూసినట్లయితే 2వ అధ్యాయము 7వ వచనం చూస్తే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన పరిమళ తైలమును ఆయన మనలోకి ఊదాడు. ఊదినప్పుడు మనము ఏమై ఉన్నాము? జీవాత్మ అయి ఉన్నాం. అంటే మనలో ఎవరి ఆత్మ ఉంది? దేవుని ఆత్మ. అంటే ఆ తైలము, ఆ పరిమళాన్ని దేవుడు మనలో కూడా ఊదారు. అంటే బుక్కావాని తైలం అంటే ఇంకెవరో కాదు కానీ నువ్వు నేనై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క తైలము మరి మనం చూసినట్లయితే మరి నిర్గమకాండంలో కూడా చూద్దాం. 30వ అధ్యాయము 25వ వచనము చూద్దాము. వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్యమేలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను, అది ప్రతిష్టాభిషేక తైలమగును. హల్లెలూయా. ఎలా ఉన్నామంట మనము? ప్రతిష్టాభిషేక తైలం అంటే పరిశుద్ధాత్మను దేవుడు మనలో ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ ఎలాంటి తైలం అయి ఉన్నది? ప్రతిష్టాత్మిక. ఎలా ఉంది? 25వ వచనంలో వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను, అది ప్రతిష్టాభిషేకమైన తైలమగును. ఈ యొక్క తైలము మీరు ఈ అధ్యాయం అంతా చదువుకుంటే దేవుని యొక్క మందసము, ఆయన యొక్క మందిరము కట్టబడిన ప్లేసెస్ అన్నిటిలో ఏ విధంగా అది మరి కట్టబడి ఉన్నదో ఆ యొక్క తైలాన్ని అంట ఆ యొక్క పీఠం మీద, కరుణాపీఠం మీద, వాటన్నిటి మీద పూస్తున్నారు. ఎందుకని? ఆ యొక్క పరిశుద్ధాత్మకు అది సూచన అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి పరిమళ తైలాన్ని దేవుడు, అటువంటి పరిమళ తైలంగా దేవుడు నిన్ను నన్ను చేసి ఉన్నాడు. మరి దేవుడు ఏ విధంగా చేసుకున్నాడు? నిన్ను నన్ను ఏ విధంగా, నరుని ఏ విధంగా సృజించి ఉన్నాడు? ఆయన స్త్రీగాను పురుషునిగాను సృజించాడు. ఎవరి పోలికలో సృజించాడు? ఆయన పోలిక చొప్పున మనల్ని సృజించాడు. ఆయన జీవవాయువును మనలోకి ఊది ఉన్నాడు. అప్పుడు మనము ఏమై ఉన్నాము? జీవాత్మ అయి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అట్టి పరిమళము ఆ యొక్క తైలంలో మనలో ఆయన ఉంచి ఉన్నాడు. అటువంటి పరిమళాన్ని మనలో ఉంచాడు. అంతేకాకుండా ఆయన పరిశుద్ధాత్మ అనే అభిషేకంను మనలో ఆయన ఉంచాడు. కానీ ఈ యొక్క పరిశుద్ధాత్మను మనం ఏం చేస్తున్నాము? మనం ఎలా అయిపోతున్నామంట? ఆ పరిశుద్ధ తైలంలోకి ఏమొస్తుంది? బుక్కావాని తైలంలో ఏం పడ్డాయంట? చచ్చిన ఈగలు పడి ఉన్నవి. ఈ చచ్చిన ఈగలు అంటే ఏంటి?
చచ్చిన ఈగలు ఏమై ఉన్నవి మనము చూద్దాము. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19-20 వచనాల్లో చూసినట్లయితే, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. 19-20 కూడా చదవండి. ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమై ఉన్నవి మనలోకి? ఏమున్నవి? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును. ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇవన్నీ హృదయంలో నుండే వస్తాయి. ఈ హృదయము మరి మన ఈ యొక్క పరిమళ తైలములో పరిమళముగా చేసాము. మనల్ని దేవుడు పరిమళ తైలముగా మనల్ని తయారు చేసి ఊది మనల్ని ఒక మంచి సువాసనగా ఆయన మనల్ని పెట్టుంటే మనలోకి ఏమొస్తున్నాయి? ఈ చచ్చిన ఈగలు వీటితో సమానమై ఉన్నాయి. మరి గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా మీరు చూసినట్లయితే, హల్లెలూయా, ఏమని ఉన్నవి? మరి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటన్నిటినీ, ఈ చచ్చిన ఈగలను ఈ యొక్క పరిమళ తైలంలోకి మనం తీసుకున్నప్పుడు ఈ పరిమళ తైలం ఏమొస్తుంది? మంచి వాసన వస్తుందా? మంచి వాసన వస్తుందా అండి? మీ అందరికీ టీ చాలా ఇష్టం కదా. టీలో చెప్దాం ఒక ఎగ్జాంపుల్. మంచి స్మెల్గా, మంచి యాలకులు, మంచిగా చెక్క, లవంగా అన్ని మసాలాలు వేసి మంచి దట్టించి టీ పెట్టుకున్నారు అల్లం వేసుకొని. మంచి పరిమళ సువాసన వస్తుంది, చాలా బాగుంది. మీకు టీ అంటే ముందే ఇష్టం, బాగా హెడేక్గా ఉంది, టీ తాగడానికి వెళ్తున్నారు, దాన్ని పెట్టుకున్నారు. దానిలో ఒక 4 ఈగలు పడితే ఎలా ఉంటుంది మీకు? ఈగే కదా, తీసేసి తాగేద్దాం అనుకుంటారా? ఏం చేస్తారు? పాడేస్తావా? తాగవా? మరి తాగాలి కదా, మరి కష్టపడి చేసుకున్నారు కదా. మరి అటువంటి చచ్చిన ఈగలు ఈ పరిమళ తైలంలో పడిన తర్వాత ఈ బాడీ ఏమైపోతుంది? దుర్వాసన వస్తుంది. ఒక్క భూతే కదా నేను మాట్లాడుతాను, అంతకు మించి నేను వేరే విషయాల్లో తప్పులు చేయట్లేదు అనుకుంటాం. ఒక్క అబద్ధమే కదా నేను చెప్పాను, అయితే అయిపోయిందిలే, ఇంకా అంతకు మించి నేను ఏ పాపం చేస్తున్నాను? మిగిలిన అన్ని విషయాలు దేవుడు చెప్పినవి చేస్తున్నాను. డైలీ బైబిల్ చదువుతున్నాను, డైలీ వాక్యం చదువుతున్నాను, మరి ప్రేయర్ చేసుకుంటున్నాను, మరి దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. ఒక్క బూతులే కదా, ఒక్క అబద్ధమే కదా, ఒక్క దొంగతనమే కదా అనుకుంటే ఒక్క ఈగే కదా, తాగేయచ్చు కదా. ఏమండి, తాగుతారా? మీ ఫేవరెట్ టీయే కదా, తాగేస్తారా? ఒక్క ఈగే కదా పడింది, తీసి తాగేస్తాడంటే చందుగడు. అయితే దేవుడికి ఒక్క చచ్చినీగ నీలో ఉన్నా కూడా నువ్వు ఉపయోగకరమైన వాడివి కాదు. కంపు వాసన, అది దుర్వాసన వస్తుంది. కొంతమంది అదే ఇలాగా వాసన వస్తున్నా సరే కొంతమంది ఏం చేస్తారు? అది గ్రహింపు లేని స్థితిలో ఉంటారు. ఆ చచ్చిన ఈగ మనలో పడినప్పుడు దాన్ని గ్రహించలేని స్థితిలో కూడా ఉంటారు కొంతమంది. అది నాలో ఉంది అనరు, బుకాయిస్తారు. చచ్చే నేను పరిమళ సువాసనని తెలియజేస్తారు, నేను పర్ఫెక్ట్ అంటారు, నేను ప్యూర్ అంటారు. నీలో తెలియకుండా ఈ చచ్చిన ఈగలు ఇమిడిపోయి ఉన్నవి. వాటన్నిటిని బట్టి ఏం చేస్తున్నావు నువ్వంట? దుర్వాసన వస్తున్నావు. మరి సొలొమోను భక్తుడిని కూడా దేవుడు ఎంతగానో దీవించాడు, అభిషేకించాడు. మరి మంచి జ్ఞానముతో ఆయనను ఎంత గొప్పగా విశేషముగా దీవించాడు. అటువంటి జ్ఞానమే మరి ఇంకెవ్వరికి ఇవ్వనని చెప్పాడు. అయితే ఆయనకు 2 మార్లు దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. 2 మార్లు ప్రత్యక్షమైనప్పుడు కొన్ని విషయాలు చెప్పాడు. నువ్వు ఇవి చెయ్యకూడదు అని చెప్పాడు. చెప్పినప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడు? ఇంత గొప్ప జ్ఞానము, ఆయన యొక్క దేవుడిచ్చిన ఈ యొక్క గొప్పతనాన్ని బట్టి ఆయన పరిమళ సువాసన ఆయన దేశమే కాదు కానీ దేశాలకు వ్యాపించి షేబా దేశం వరకు పాకి ఆ దేశపు రాణి వచ్చిందంట ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవడానికి, చూడడానికి. ఆయన పరిమళ సువాసన ఎలా పాకుతుందో మరి దుర్వాసన కూడా అలాగే పాకుతుంది కదండి.
ఏమండి? ఇప్పుడు మంచి సెంటు కొట్టిన చోట్ల మంచి స్మెల్ వస్తుంది అక్కడ. మరి బ్యాడ్ స్మెల్ వస్తున్నప్పుడు కూడా మనకి స్మెల్ వస్తుంది కదా. కొంచెం సేపు రాదు, కొద్దిసేపు తర్వాత వచ్చేస్తుంది. అయితే ఆ స్మెల్ వస్తున్న వాళ్ళకి స్మెల్ తెలీదు. ఆ స్మెల్లో పీల్చి ఆ కాలువ కంపు కూడా వాళ్ళకి అలవాటు అయిపోద్ది. మనం వెళ్ళినప్పుడు మనకి బయట నుంచి వచ్చిన వారికి ఆ బ్యాడ్ స్మెల్ తెలుస్తుంది, కానీ అక్కడే నివాసం చేస్తున్న వాళ్ళకి ఆ స్మెల్ తెలీదు. అలా అయిపోతున్నారు, అలా గ్రహింపు లేని వారుగా అయిపోతున్నారు. అయితే ఈయన కూడా వద్దు 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 అని దేవుడు చెప్పినప్పటికీ ఆయనలో ఒక చెడ్డ ఈగ మొదలైంది. ఏంటది? అది కామాతురత అంట. కామాతురత వచ్చేసింది ఆయనకి. వద్దు అని దేవుడు చెప్పినప్పటికీ ఆయన ఆ తప్పులో పడిపోయాడు. మరి వద్దు అని దేవుడు చెప్పినప్పటికీ అధికమైన భార్యలను చేసుకున్నాడు. వద్దు అని దేవుడు చెప్పినప్పటికీ అధికమైన లగ్జరీలో ఆయన జీవించాడు. వద్దు అని దేవుడు చెప్పినప్పటికీ ఏం చేస్తున్నాడు? మరి భార్యలు మరి కట్టించిన విగ్రహాలు, వాళ్ళు చేసిన ఆ యొక్క పూజలు, వాళ్ళ కోసం ఒక టెంపుల్స్ కట్టించేశాడు. ఆ టెంపుల్స్ కట్టించిన తర్వాత జస్ట్ కట్టించాను అనుకున్నాడు. మరి వాళ్ళు అడుగుతారు కదా వచ్చి, మీ చర్చికి అయితే నన్ను ప్రతి ఆదివారం తీసుకెళ్తున్నావు, మరి నా మందిరానికి కూడా నువ్వు రా అంటున్నారు. ఏం చేశాడు? చివరికి ఆ పని కూడా చేశాడు. ఆయన దేవుడు ఎంత ఆయన దీవించారంటే, ఆయన తండ్రి చేతే మరి ఈ యొక్క యుద్ధాలు అన్నీ ఆయనతో చేయించారు, కానీ ఈయనకు అటువంటి పరిస్థితి దేవుడు రానివ్వల. సుభిక్షంగా చక్కని జ్ఞానం ఇచ్చి ప్రశాంతంగా పరిపాలించమంటే ఈయన ఇలాంటి పనులు చేసుకుంటున్నారు. చేసినప్పుడు మంచిగా జీవించినన్నాళ్ళు జీవించాడు. ఆ యొక్క ఉన్నతత్వంలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు తెలియకుండా ఆయనలోకి ఈ చచ్చిన ఈగలు చేరిపోతున్నవి. అందుకే ఆయన అంత ధైర్యవంతుడు కూడా ఎవరు లేరు. నాలో ఇది ఉందని ఆయన తెలివిగా అది మనకి జ్ఞానంగా మనకి తెలియచేశాడు. ఇది అంత వ్యర్థము, మీరు తెలియకుండా వీటిల్లో పాపంలో పడిపోకండి అని మనకి తెలియచేయడానికే దేవుడు మరి సొలొమోను భక్తుడు ఈ యొక్క వచనాన్ని మన కొరకు రాయించాడు. ఏమని ఉంది అక్కడ? బుక్కావాని తైలము ఎలా ఉందంట? చచ్చిన ఈగల పడుటతో అది ఎలా అయిపోయింది? చెడ్డ వాసన వస్తుంది. చెడ్డ వాసన కొట్టును కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనత తేలగొట్టును. ఆ యొక్క చిన్న బుద్ధిహీనత వల్ల ఆయన ఎన్నో గొప్ప విషయాలు, ఎన్నో గొప్ప పనులు చేసి ఉన్నాడు. ఆయన 40 years మరి సుభిక్షంగా పరిపాలించాడని రాస్తుంది. మరి అంత గొప్పగా నువ్వు పరిపాలిస్తున్నప్పుడు మరి మొత్తం 30 సంవత్సరాలు మంచిగా పరిపాలించాడు అనుకోండి. లాస్ట్ 10 yearsలో నువ్వు చేసిన నీ కంపు పని వల్ల ఏమైపోయింది? నీ జ్ఞానం ఏమైపోయింది? నీ యొక్క బుద్ధిహీనత, నీ జ్ఞానము త్రాసులో వేసినప్పుడు ఏది తేలిపోతుంది? నీ జ్ఞానము తేలిపోతుంది. అలాగనే మనం జీవితాంతం మంచిగా జీవించాం కదా. మా పూర్వము చూడండి, మేము ముందు చూసారా, మేము మునుపు ఇలాగ లేము, మేము మునుపు మా భక్తి ఆహా ఓహో అనుకొని చివరిగా నువ్వు దేవుడికి 2 రోజుల్లో చేరిపోతావు అనగా నీలోకి ఏగొస్తే ఎప్పుడైనా అది వాసనే కదండి, వాసనే కదా. అప్పుడు నీ యొక్క మంచి అంతా ఏమైపోతుంది? ఇది ఒక చిన్న బుద్ధిహీనత వలన తేలిపోతుంది. అందుకే దేవుని వాక్యం మనకి సెలవిస్తున్నాడు, బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడ్డ వాసన కొట్టును, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన జ్ఞానమును ఘనతను తేలగొట్టును. జ్ఞానం వల్ల వచ్చిన ఘనత అన్నీ ఏమైపోతున్నాయి? మరి గొప్పగా నేను జీవించి ఉండుంటాను, మరి చాలా బాగా జీవిస్తున్నాను కదా అని ఇష్టానుసారంగా మైకు తీసుకొని బూతు మాటలు తిడుతూ అవన్నీ చేశాను అనుకోండి, నన్ను పొగుడతారా? నేను ఇన్ని రోజులు చేసిన మంచి మాటలన్నీ మాట్లాడతారా? అసలు ఈరోజు చేసిందే పెద్ద హెడ్లైట్ అయిపోద్ది, హెడ్లైన్ అయిపోయి మనకి స్క్రోలింగ్స్లోకి వచ్చేస్తుంది. చిన్న మచ్చ, చిన్నది అయినా సరే అది మన జీవితానికి నష్టం. మనం చేసిన ఘనతంతా, మనం చేసిన మంచి కార్యాలన్నీ ఏమైపోతాయంట? తేలిపోతాయి. నువ్వు ఆ తాసులో నువ్వు చేసిన చిన్న బుద్ధిహీనమైన కార్యం బట్టి అది బరువు పెరిగిపోద్ది, నువ్వు తేలిపోతావు. ఆ విధంగా మనము జీవించకూడదని ప్రసంగి భక్తుడు మనకి విషయాలు తెలియజేస్తున్నాడు. అయితే ఈ చచ్చిన ఈగలు మనలో పడినప్పటికీ మనకి ఏమవుతుందంట? మనం దాన్ని కనిపెట్టలేని స్థితిలో ఉంటున్నామంట.
మనం కనిపెట్టలేకుండా ఉండిపోతే ఈ పాప ప్రభావం మనల్ని అలా చేస్తుంది. మేము మాలో ఏ దుర్వాసన లేదంటుంటాం. ఏంటి నీ దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుందని ఎవరైనా మనం వెళ్ళి మన ఫ్రెండ్స్కి చెప్పండి, ఏమంటారు? ఏం లేదు, బాగానే ఉంది అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ స్మెల్ రాదు, అది పీల్చి 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 వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. మనం దూరం నుంచి బయట నుంచి తిరిగి వచ్చాం కదా, మనకు ఆ బ్యాడ్ స్మెల్ ఊరికే రాగానే టచ్ అయిపోతుంది. కానీ ఎందుకంటే మనలో ఆ యొక్క పాపం అనేది పుట్టుకతోనే ఉంది. రోమా భక్తుడు చెప్తున్నారు కదా, రోమా పత్రికలో ఏమని రాస్తుంది, 3వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాగే గలతీ 5:21 కూడా మనం చూద్దాం. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. అయితే వీటిని నువ్వు గ్రహించుకోకుండా కనిపెట్టుకోకుండా ఉంటే నువ్వేమైపోతావు? చివరకు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోకుండా విడవబడతావు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీకు తెలియకుండా నీలో చచ్చిన ఈగలు ఉంటున్నాయి. అంతేకాకుండా మనం పుట్టుకతోనే పాపంలో పుట్టాం. మనం తెలిసి జ్ఞానంతో మరి కర్మ పాపాలు చేస్తున్నాం. వీటన్నిటిని మనం గ్రహించుకొని వాటి నుండి విడుదల పొందకపోతే దేవుని రాజ్యానికి మనము స్వతంత్రించుకోవడం కష్టం అని ఇక్కడ స్పష్టంగా దేవుని సేవకుడు మరి పౌలు భక్తుడు మరి గలతీ రాసిన పత్రికలో మనకి తెలియజేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్తున్నాను. మరి గ్రహించుకోకుండా గుడ్డివాళ్ళ వలె మా దగ్గర ఏ దుర్వాసన లేదని మరి బుకాయించుకుంటూ మనం ఉండిపోతే అలా బుకాయించుకొని ఇక్కడ ఈ రాజ్యంలో ఉండిపోవడమే. దేవుని రాజ్యానికైతే మనము పాత్రులము కాదు, మరి వారసులము కాదు అని దేవుని యొక్క దైవజనుడు తెలియజేస్తున్నాడు. మరి అంతేకాకుండా ఈ విధంగా చేయకుండా, ఈ విధంగా గ్రహింపుకు ఇస్తున్నా సరే గ్రహించుకోకుండా వాళ్ళు ఎందుకు ఉండిపోతున్నారంటే ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుంది? వాళ్ళ మనోనేత్రాలకి గుడ్డితనమును కలుగు చేస్తుంది. ఎట్టి వారికి కలుగు చేస్తుంది? విశ్వాసులకా అవిశ్వాసులకా? అవిశ్వాసులుగా. అందుకే మనము ఉండకూడదు. విశ్వాసులుగా మనం ఉండాలంటే ఏం చేయాలి? మనము వినుట వలన విశ్వాసము కలుగును. అది ఎవరి మాటలు బట్టి? దేవుని మాటలు, యేసుక్రీస్తుని బట్టి కూర్చున్న మాటలు నువ్వు వింటున్నప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసమును బట్టి నీకు దుష్టుడు నీ చెంతకు రాడు. అప్పుడు నీలో ఉన్న కంపు వాసన నీకే తెలిసిపోయి వాటిని నువ్వు తీసేసి మళ్ళీ నిన్ను నువ్వు శుద్ధి చేసుకోగలిగే జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఆత్మీయంగా ఎదగని స్థితి మనలో ఉండబట్టి. మరి కొరింథీయులు రాసిన పత్రిక మరి 1 కొరింథీ 14:20 మీరు చూసినట్లయితే, సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. హల్లెలూయా. ఎలా ఉండమంటున్నాడు దైవజనుడు? సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. బుద్ధిగా ఎలా ఉండాలంట? ఎలాంటి బుద్ధి ఉండాలంట? మీకు పెద్దవారికి ఉన్న బుద్ధి ఉండాలి. దుష్టత్వం విషయంలో ఎలా ఉండాలి? చిన్నపిల్లలు దుష్టత్వం దూషణ పనులు చేస్తారా? వాడు ఉన్నాడు ఝాన్సీ చేతిలో, వాడికి ఇప్పుడు తెలుసా ఏమైనా దుష్టత్వం, దూషణ, మరి పాప పనులు వాడికి ఏమైనా తెలుసా? ఆ విషయంలో మనము శిశువుల వలె ఉండాలంట. అంతేగాని బుద్ధి విషయంలో ఎలా ఉండాలంట? పెద్దవారి వలె ఉండాలి. పెద్దవారిగా ఉండకుండా అక్కడ నువ్వు చిన్నోడు అయిపోతున్నావు. బుద్ధి లేకుండా ప్రవర్తించడం వల్ల చిన్న బిడ్డ లాంటి పనులు అక్కడ చేస్తే నువ్వేమైపోతావు తెలియకుండా నీలోకి ఆ ఈగల్ని అలౌ చేసేస్తున్నావు.
అలౌ చేస్తున్నప్పుడు మరి వాటిని బట్టి నువ్వు ఏంటి వస్తున్నావు, చెడ్డ వాసన వస్తావు. కాబట్టి నువ్వు ఆ విషయంలో ఎదగాలి. ఎక్కడ? బుద్ధి విషయంలో పెద్దవారిగా ఉండాలి. మరి ఇటువంటి దుష్టత్వము చెడ్డ పనుల విషయంలో నువ్వు ఎలా ఉండాలి? చిన్న బిడ్డ వలె ఉండవాలి అని దేవుని దైవజనుడు ఎంత గొప్ప మాటలతో మనకు తెలియజేస్తున్నాడు. మరి ఆత్మీయంగా నువ్వు ఎదగకుండా అక్కడ నువ్వు చిన్న బిడ్డగా ఉన్నావు అనుకో, నీలోకి త్వరగా ఇవి వచ్చేస్తాయి. దేవుని వాక్యము మనం ఏం చేయాలంట? దొరుకు కాలంలోనే వెదకాలి. ఇది అంత్యకాలమై ఉన్నది. ఇంకా నువ్వు ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో కూడా సర్దిద్దుకోకుండా ఇంకా వీటినే పెంచి పోషించుకొని కంపుని పెంచుకుంటున్నప్పుడు నువ్వేమైపోతావు? రేపు దేవుడు తాసు వేసి మరి తూయడానికి మనల్ని వస్తున్నాడు. వచ్చినప్పుడు నువ్వు ఎక్కడా? నీ బుద్ధిహీనతే బరువుగా ఉంటుంది. నీ యొక్క మంచి, నీ ఘనత, నీ జ్ఞానం అంతా ఏమైపోతుంది? తేలిపోయే పరిస్థితిలోకి నువ్వు వెళ్ళకూడదని దేవుడు ఈరోజు మరొకసారి నిన్ను గద్దించుతున్నాడు ఇక్కడ. మరి తెలుసుకోవాలి మనలకు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనకంటే బెటర్ జడ్జెస్ ఎవరు ఉండరు. మనలో ఏ యొక్క దేవుడికి ఇష్టం లేని కార్యం ఉన్నప్పటికీ దేవుడు మనకు తెలియజేసినాడు వెంటనే విడిచిపెట్టుకుంటే, దేవుని వాక్యం సామెతల గ్రంథంలో ఇదే సొలొమోను భక్తుడి ద్వారా తెలియజేస్తున్నాడు. ఏమని? 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడికి ఏమొస్తుంది? కనికరంనిస్తాడు. కనికర సంపన్నుడు మన దేవుడు. కానీ నువ్వెప్పుడు నీకు ఆ కనికరం వస్తుంది? నువ్వు విడిచిపెడితేనే. మాకు ఫ్యామిలీ ప్రేయర్లో ఆ పాస్టర్ గారు ఉన్నప్పుడు రోజు వాక్యాలు నేర్పిస్తారు, ఆయన ధ్యానం చేపిస్తారు. ఆయన లేని టైంలో మేము ప్రేయర్స్ చేసుకుంటూ నేను పిల్లలకు కొన్ని విషయాలు ఇంపార్టెంట్వి బై హార్ట్ చేపిస్తున్నాను. వాటిలో కొన్ని నేర్పించానేంటి? విసర్జించవలసినవి మనకు తెలుసుకోవాలి. విసర్జన అంటే ఏంటండి? దేన్ని విసర్జిస్తాం? బట్టలు విసర్జిస్తారా? మంచి నగలు విసర్జిస్తారా? ఏటిని విసర్జిస్తారు? మీలో ఉన్న ఎక్స్క్రీషన్ ఏంటి? 1, 2, మరి చీమిడి, ఉమ్ము, ఇవన్నీ ఎక్స్క్రీషనే కదా. వాటిని ఏం చేయాలి? మనము విసర్జించాలి. మరి కొన్నిటిని చంపేయాల్సినవి ఉన్నాయంట. వాటిని మనము చంపేయాలి. వాటిని అంటే చంపేయడం అంటే మళ్ళీ తిరిగి వస్తాయి అవి? ఇంకా రాకూడదు. వాటిని మనలో విసర్జించినవి కూడా మనం వాటిని తిరిగి చూడకూడదు. దేవుని వాక్యం సెలవిస్తున్న కుక్క దాని వాంతికి ఆశపడినట్టు, మరి కడగబడిన పంది మళ్ళీ తిరిగి బురదలోకి వెళ్ళినట్టు మనమైతే ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. మరి కుక్క మళ్ళీ కక్కింది, వాంతు ఆశిస్తుందంట. అప్పుడు దేంతో పోల్చబడ్డావు? కుక్కవైపోతావు. పంది ఏం చేస్తుందంటే శుభ్రం కడిగి మళ్ళీ దాన్ని పెడితే మళ్ళీ అది వెళ్ళి దానికి ఇష్టం ఆ బురద అంటే అందులో పడుకొని మళ్ళీ దొరుకుతుంది. ఎంత మంచి ప్లేస్లో దాన్ని కూర్చోబెట్టినా అది ఉండదు, దానికి ఇష్టం అది. మరి నువ్వు కూడా ఆ పాపాన్ని అంత ఇష్టపడిపోతే మరి నేనేం చేయలేను. మనము అటువారిగా పిలువడతాం. ఇంకా దేవుడు మనల్ని పిలుస్తాడు అలాగే, ఒరే కుక్క పో, ఒరే పంది పో, ఎందుకంటే నీలో దుర్వాసన వస్తుంది, వెళ్ళిపో అంటాడు. అలాంటి స్థితిలోకి మనం ఎదగకూడదు. కానీ మనం ఎలా ఉండాలి? వేటిని దేవుడు విసర్జించమన్నాడో వాటిని విసర్జించి, వేటిని మరి విడిచిపెట్టమన్నాడో చంపేయమన్నాడో వాటిని విడిచిపెట్టి చంపేసి, వేటిని ధరించుకోమన్నాడు? మనల్ని ధరించుకోమన్నాడు కొన్ని విషయాలు. ఏంటి అది? ఏం చెప్పానురా మంచివి? ఏం ధరించుకోవాలి మనము? నీతి, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, వినయమును మనము ధరించుకోవాలి. వీటన్నిటికీ పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోమని దేవుని వాక్యము సెలవిస్తుంది. వీటన్నిటిని మనం ధరించుకోవాలి. వీటన్నిటిని మనం విసర్జించాల్సిన దుష్టత్వాన్ని, దూషణను, మరి నోట బూతులను, ఇటువంటి పాపపు క్రియలన్నిటిని నువ్వు విసర్జించవలసిందే. విసర్జించకుండా నీలో పెట్టుకుంటే అది కంపు అయిపోద్ది. ఆ కంపు నీకు ఇంపై ఉంటుంది, కానీ బయటవాడికి అది కంపే. అందులో దేవాది దేవునికి అది భయంకరమైన కంపు. ఆ కంపు చోట్ల దేవుడు ఉండడు, రానివ్వడు ఆయన. ఎందుకంటే ఆయన పరిమళ సువాసన కలిగిన వాడు. అయితే ఈ యొక్క మరి ఈగలను మరి కనిపెట్టగలిగింది ఒక్క దేవుని వెలుగే అని దావీదు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. 119వ కీర్తన 105, 104, 105 వచనాలు చూద్దాం. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయను.
నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఉపదేశం వలన నాకేం కలుగుతుంది? వివేకము కలుగును. అది ఎలా ఉంటుందంట? తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యం ఎప్పుడైతే నువ్వు నింపుకుంటావో ఆ వెలుగులో నీకు అక్కడ పడిపోయి ఉన్న మరి ఆ యొక్క చెడ్డ ఈగలన్నీ నీకు కనబడతాయి. అప్పుడు వాటిని నువ్వు తీస్తావు. నీకేమొస్తుందంట? వివేకం వస్తుందంట. ఉపదేశం వల్ల మనకేం వస్తుంది? వివేకం వస్తుంది. అప్పుడు తప్పు మార్గములన్నీ మనకి ఎలా కనబడతాయి? అసహ్యంగా కనబడతాయి. ఇప్పుడు మనం తప్పు మార్గంలో ఎందుకు వెళ్తామంటే అది మంచిది అన్నట్టు ఉంటుంది మనకి. అదే చెప్తున్నారు కదా, ఒక సామెత కూడా ఉంది, నా కంపు నాకు వాడి కంపే వాడికి ఇంపు అంట. వాడికి అంత చెడ్డ వాసన అయినా వాడికి మంచిగా ఉంది. ఎందుకని? అది మంచిది అనుకుంటున్నాడు, తెలియట్లేదు. నీకు తెలియాలంటే నీకేమి ఉండాలి? దేవుని వాక్యము నీలో ఉండాలి. ఆ వాక్యపు వెలుగులో నువ్వేం చేస్తావు? ఆ తప్పు మార్గంలో నుంచి సరిదిద్దుకుంటా. వివేకమునిస్తాడు దేవుడు. ఈ తప్పు మార్గంని సరి చేసుకొని దానిలో నుంచి సరైన మార్గంలోకి వెళ్ళే జ్ఞానాన్ని ఒక్క దేవుని వాక్యమే మనకి ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి అటువంటి మరి జ్ఞానాన్ని, ఇటువంటి ఈగల్ని మనము తొలగించాలంటే ప్రార్థన చేయవలసి ఉన్నది. ఏం చేయవలసి ఉన్నది? ప్రార్థన చేసుకోవాలి నిత్యము. మరి ఈ యొక్క బుక్కవాని తైలము మూత వేయలేదంట. మూత వేయలేదు కాబట్టి ఈగలు ఇందులోకి చేర్చబడ్డాయి. అదే మూత వేసుంటే ఈగలు వెళ్తాయా అండి? ఆ మూత దేనికి సాదృశ్యమై ఉన్నది? ప్రార్థనకు సాదృశ్యమైనది. ప్రార్థన అనే కప్పు నీ పైన లేకపోతే, ఆ ప్రార్థన అనే ఒక కవచము నీ పైన లేకపోతే నీలోకి ఏమొచ్చేస్తాయి? ఈగలు వచ్చి చేరిపోతాయి. అటు ఈగలు నువ్వు చేర్చుకోకుండా ఉండాలంటే ప్రార్థన ఎంతో అవసరమైంది. మనం చూస్తాం కదా ఎస్తేరు గ్రంథంలోని, మరి మొర్దెకైని ఏం చేయాలనుకున్నాడు? హామాను చంపేయాలనుకున్నాడు. అతను చూస్తే అతనికి అవ్వట్లా, గిట్టట్లా, ఏంటి వీడు, ఏంటి ఇలా ఉన్నాడు అని. అతనే కాదు, అతని యొక్క మరి వంశస్థులందరినీ, ఆయన యొక్క జాతి వారు అందరినీ చంపేయాలనుకున్నారు. యూదులందరినీ చంపేయాలని ఆశపడిపోయాడు. కానీ ఒక్కటి వారిని గెలిచింది. ఏం చేసింది? హామాను ఎవరికైతే మొర్దెకైకి ఉరి కమ్మని రెడీ చేశాడో ఆ ఉరి కమ్మం మీద ఎవరు వెళ్ళాడండి చివరికి? మొర్దెకయ్యా, హామానా? ఎందుకని? దేంతో జయించారు? అది ఎస్తేర్ రాణి గారు వెళ్ళి ఫైటింగ్ చేసిందా ఖడ్గంతో, అహష్వేరోష్తో, హామాన్తో? ఏం చేసింది ఆమె? ఉపవాస ప్రార్థన చేసింది. తన జనులందరికీ ఒక ఇది పంపించింది, నోటీస్ పంపించింది, మీరందరూ కూడా ఉపవాసం ఉండండి, నేను ఇక్కడ ఉపవాసం ఉంటున్నాను. తన చెలికత్తెలను ఉపవాసం ఉంచింది, ప్రార్థన చేసింది, కన్నీరు విడిచింది, దేవుని పాదాలు పట్టుకుంది. వట్టానికి అక్కడున్న కంపు ఈగ ఏమైపోయింది? దేవుడు తీసి ఎగరేస్తాడు అని. వాడిని ఊరికమ్మనికి ఎవరికైతే మనకి వేయాలని, మనల్ని చంపాలని చూసిందో ఆ యొక్క వాడికే తిరిగి దేవుడు అది రివర్స్ కొట్టాడు. ఎప్పుడు? ఆ మూత అనేది కరెక్ట్గా వేసింది కాబట్టి. ఆ ప్రార్థన అనేది మనలో లేకపోతే మనము ఏమైపోతాం? ఈ యొక్క ఈగలకి చోటైపోతాం. ఆ ఈగలకి చోటు అవ్వకుండా నీ యొక్క జీవితము పరిమళ సువాసనగా ఉండాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన అనే మూత నువ్వెప్పుడు వేసుకొని ఉండాలి. ప్రతి దినము, ప్రతి నిత్యము సమయము దొనక వాక్యం చెబుతుంది ఎడతెగక ప్రార్థన చేయమంటున్నాడు. ఎడతెగక అంటే ఏంటండి? ఒక టైం ఇచ్చాడా యేసయ్య? మార్నింగే చేయి, నైటే చేయి, రాత్రే చేయి, మధ్యాహ్నమే చేయని. ఎడతెగక అంటే విసుగక, ఎల్లవేళలా, ప్రతి నిమిషము నీకు సమయం దొరికినప్పుడు సమయం అనక నువ్వేం చేయవలసి ఉన్నావు? ప్రార్థన చేయవలసి ఉన్నది. ప్రార్థన చేసుకుంటేనే నీ యొక్క జీవితము పరిమళ సువాసనగా ఉంటుంది. ఆ లోపలికి ఆ చచ్చిన ఈగలు అనేవి రాకుండా ఉంటాయి. ఆ చచ్చిన ఈగలు అనేవి నీ లోపలికి వస్తే నీ యొక్క అందమైన పరిమళభరితమైన నీ జీవితాన్ని ఏం చేసేస్తాయి? నాశనం చేసేస్తాయి. కంపుతో, దుర్వాసనతో నిన్ను నింపేస్తాయి. అటువంటి విధముగా నేను ఉండకూడదంటే అట్టి ప్రార్థన మనకు అవసరం. అట్టి ప్రార్థన మనకు దైవజనుడు మరి దావీదు భక్తుడే నేర్పిస్తున్నాడు. చూడండి, 139వ కీర్తన 23, 24 వచనాలు చదువుకుందాం.
దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపించుము. హల్లెలూయా. ఎంత మంచి ప్రేయరు. ఈ ప్రేయర్ ఉంటే చాలు, మనలోకి ఖచ్చితంగా ఏగ్ అనేది రాదు. దైవజనుడు ఏం చెప్తున్నాడు? దేవా, నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. హల్లెలూయా. ఈ ప్రార్థన మన దైనందిక ప్రార్థన, ఎవ్రీడే డైలీ ప్రేయర్లో మీరు యాడ్ చేసుకోండి. దేవుణ్ణి అడగండి, దేవా నా యందు మీరు పరీక్షించండి, నాలో ఏమున్నదో మీరు చూడండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో. నేను ఎక్కడ తలంపులో కానీ ఎక్కడయ్యా నేను నీ మార్గాన్ని తప్పుతున్నానేమో నన్ను పరీక్షించండి ప్రభు అని దేవుని ప్రార్థన అనే కప్పుని నువ్వు వేసుకున్నావు అనుకో, దేవుడు నీకు ఏం చేస్తాడు? నిత్య మార్గంలోకి నిన్ను నడిపిస్తాడు. ఆయనకు ఆయాస్కరమైన మార్గం ఉన్నప్పుడు నువ్వు ఆయన కానీ అటువంటి మార్గంలో నువ్వు ఉన్నట్లయితే దానిలో నుంచి మిమ్మల్ని తొలగించి ఎటువైపు నడిపిస్తాడు? మీ యొక్క మార్గాన్ని నిత్య మార్గంలోకి నడిపిస్తాడు. ఆ నిత్య మార్గం కోసమే కదండి ఈ క్రైస్తవ జీవితం మనం జీవిస్తున్నాం. ఈ విశ్వాస పోరాటము కేవలము దేనికోసము? ఏం పొందుకోవడం కోసము? నిత్య జీవాన్ని, మన పరలోక రాజుని మన రాజుని మనము చూడడానికి, ఆయన పాద దర్శనాన్ని మనము చేసుకోవడానికి, ఆయన నిత్యము అలా చూస్తూ ఉండిపోవాలి. ఆయనతో యుగయుగాలు ఆయనతో మనము ఆనందంలో ఉండాలనే కదండి మనం ఈ జీవితాన్ని జీవిస్తున్నాం. అట్టి మార్గంలోకి మనం నడవాలంటే మన పైన ఏముండాలి? ప్రార్థన అనే కప్పు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ వాటిని ఎవరు పవిత్రపరుస్తారంటే చూస్తే మనకి యేసు రక్తమే నన్ను పవిత్రపరిచి ఈ యొక్క చెడ్డ దానిలో నుంచి, ఈ యొక్క చచ్చిన ఈగల నుంచి మనల్ని శుద్ధి చేయగలిగింది. ఏంటిది? యొక్క యేసు రక్తం మాత్రమే. 1 పేతురు రాసిన సువార్త పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చూద్దాము. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. ఆయన జగత్తి పునాది వేయబడక మునుపే నియమింపబడిను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. హల్లెలూయా, హల్లెలూయా. దేని ద్వారా మనకి విమోచన? అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేతనే మనము ఏమై ఉన్నాము? విమోచింపబడి ఉన్నాము. ఈ యొక్క చచ్చిన ఈగల్ని తీసివేయగలిగిన శక్తి ఎవరికీ లేదు. ఈ దుర్వాసన నుంచి మళ్ళీ తిరిగి మనల్ని పరిమళ వాసనగా మార్చగలిగిన శక్తి కేవలము ఎవరికి ఉంది? యేసయ్య రక్తము మాత్రమే. హల్లెలూయా. అలాగే హెబ్రీ రాసిన పత్రిక కూడా మనం చూద్దాము. 12వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. హల్లెలూయా. ఎలాంటి వారు చూడమంట? పరిశుద్ధత లేకపోతే ప్రభువును చూడడం అసాధ్యము. నువ్వు పరిశుద్ధంగా మార్చబడాలంటే అది కేవలము దేవుని యొక్క రక్తము ద్వారానే. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనాలు చూద్దాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మన పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని నెడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో ఆయన సత్యముండదు. మన పాపములను మనం ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా, హల్లెలూయా.
ఎటువంటి సహవాసంలోకి వెళ్తే మనము అటు ఆయన వంటి వారం అవుతాము? అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వెలుగులో ఉన్నప్పుడు నువ్వు కూడా వెలుగులో నడవాలి. అప్పుడు ఆ వెలుగులో నువ్వు నడుస్తున్నప్పుడు ఆయనతో ఒక అన్యోన్య సహవాసము నీకు జరుగుతుంది. అప్పుడు ఆయన రక్తముతో నిన్ను సంపూర్ణంగా శుద్ధి చేస్తాడు. లేకపోతే నువ్వు ఈ ప్రార్థన చేసినా నీకు ఉపయోగం ఉండదు. నువ్వు ప్రార్థన ఎప్పుడు చేయాలి? ఆయనతో ఒక అన్యోన్య సహవాసము కలిగి నువ్వు జీవించాలి. దేవునితో నడిచే ఆయన వెలుగై ఉన్నాడు కనుక నువ్వేమై ఉండాలి? నువ్వు కూడా వెలుగుగా ఉండాలి. ఆ వెలుగు మార్గాన్ని నువ్వు ఎంచుకోవాలి. ఆ మార్గం గుండా నువ్వు వెళ్తున్నప్పుడు అట్టి అన్యోన్య సహవాసంలో చూడండి, ఒక అయస్కాంతము ఎగ్జాంపుల్ చాలాసార్లు డాడీ చెప్పాడు. ఈ అయస్కాంతాన్ని మనం ఐరన్తో రుద్దుతూ ఉంటే కొన్ని రోజులకి ఈ ఐరన్ ఏమైపోతుంది? అయస్కాంతపు గుణాలు దానికి కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ దేనికైనా మళ్ళీ ఇంకొక ఐరన్ కంటిస్తే ఇది అంటుకుంటుంది. ఎందుకని? ఇది మ్యాగ్నెట్ కాదు, కానీ మ్యాగ్నెట్ గుణాలు దీనిలోకి వచ్చేసింది. ఆ యొక్క గుణాలు మనలోకి రావాలంటే ఆ యొక్క అన్యోన్య సహవాసం అనేది జరగాలి. ఎవరితో? టీవీతో, యూట్యూబ్తో, ఫ్రెండ్స్తో, ఇంకెవరితో? ఏదేదో వ్యర్థమైన వాటితో, లేకపోతే బ్రాందీ షాప్తో, దేనితో మనం అన్యోన్య సహవాసం చేయాలి? యేసయ్యతో అన్యోన్య సహవాసం చేసినప్పుడు ఆయన రక్తము ఏం చేస్తుంది? నిన్ను పవిత్రునిగా, ఆయన రక్తం ఎప్పుడు నీ మీద అంటుతూనే ఉంటుంది. నీలోకి పాపం అనేది రానివ్వకుండా నిన్నేం చేస్తుంది? పరిశుద్ధునిగా, పవిత్రునిగా మారుస్తుంది. హల్లెలూయా. మరి నీ యొక్క సహవాసము, నీ అన్యోన్య సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. ఆయనను నువ్వు రుద్దుకుంటూ ఉంటే ఒకరోజు నిన్ను చూసినప్పుడు ఏంటబ్బా, నిన్ను చూస్తే యేసయ్యని చూసినట్టే ఉంది, మనం చదువుకున్న వాక్యాలన్నీ వీళ్ళలో కనబడుతున్నాయే, ఈమెలో కనబడుతున్నాయే అనే విధంగా మనం మారిపోవాలంటే ఎవరితో సహవాసంలోకి వెళ్ళిపోవాలి? దేవునితో సహవాసంలోకి. చూడండి, మీరే ఉండండి, మీ ఫ్రెండ్స్ ఒక హైదరాబాదీ స్లాంగో లేకపోతే ఒక శ్రీకాకుళం స్లాంగో ఉన్నారనుకోండి, రోజు మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళతోని. మరి ఇంటికి వచ్చాక కొన్ని పదాలు వాళ్ళవి ఇంట్లో వాడుతూ ఉంటారు. అవునా కాదా? ఎవరికైనా జరిగిందా ఇట్లా? మన పదాలు వేరే, మన స్లాంగ్ వేరే. మనం వాళ్ళతో మాట్లాడుతూ మనమేం హైదరాబాదీస్ కాదు, మనమేమి శ్రీకాకుళం వాళ్ళు కాదు, మనమేం పలానా ఊరోళ్ళం కాదు. కానీ వారితో అలాగ మాట్లాడుతూ ర్యాపోలో ఉన్నప్పుడు మన మాట ఎలాగొచ్చేస్తుంది? ఏంది బాయ్ అంటూ ఉంటాం. ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? వాళ్ళతో మాట్లాడి ఏమైపోయింది? నీకు కూడా ఆ యొక్క స్లాంగ్ అనేది వచ్చేస్తుంది. ఎందుకని? ఆ యొక్క సహవాసం, ఆ ర్యాపో, నిత్యము వాళ్ళతో నువ్వు సంభాషిస్తున్నావు. అలాగే నువ్వు నిత్యము ఎవరితో సంభాషించమంటున్నాడు? దేవునితో సంభాషిస్తే అప్పుడు నీలో ఉన్న చచ్చిన ఈగలన్నీ మట్టుమాయము అయిపోతాయి. ఎందుకంటే కేవలం ఆయనకు ఒక్కడికే ఉంది ఆ యొక్క మరి నిన్ను పరిపూర్ణంగా శుద్ధి చేయగలిగిన, పవిత్రముగా నిన్ను చేయగలిగిన కలిగినది ఏదండి? అది కేవలము యేసు రక్తము మాత్రమే. హల్లెలూయా. మరి ఎఫెసీ రాసిన పత్రిక 5:22 చూస్తే అక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. స్త్రీలారా ప్రభువునకు వలె 5:2 నాన్న, ఎఫెసీ 5:2 క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. మీరు దేనికోసం ఆయన అర్పించుకున్నాడు? ఆయన దేవుడు ఆయన వలె పరిమళ వాసనగా నిన్ను నన్ను మార్చడానికి. మనం రేపు ఫ్రైడే ధ్యానించబోతున్నాం ఆ విషయాన్నే. ఈరోజు కూడా మట్టల ఆదివారానికి అదే మరి ఆయన ఆరంభం అన్నమాట. దానికోసమే ప్రతిష్ఠించుకున్నాడు ఈరోజు ఆయన. ఈరోజు దాన్ని ఒక మనకు గుర్తుండిపోయేలా చేసిన దినం ఇది. ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన వలె ఆయన మనల్ని ప్రేమించి ఏం చేస్తున్నాడు? పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి
నడుచుకొనుడి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన వంటి పరిమళ వాసనగా మనము మార్చబడాలంటే ఆయనతోని అన్యోన్య సహవాసంలో మనం జీవించినప్పుడే ఆ రక్తము మనల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా చేస్తుంది. అప్పుడు పరిశుద్ధత నీలో ఉంటే, పరిశుద్ధత లేకుండా దేనిని చూడలేరు అంటున్నాడు, దేవుణ్ణి చూడలేరు. కాబట్టి మనం పరిశుద్ధులు, ఆయన పరిశుద్ధుడే ఉన్నాడు కనుక మనల్ని ఎలా ఉండమంటున్నాడు, పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు. ఉన్నామనుకోండి ఆయన వలె మనము పరిమళ సువాసనగా మనం ఈ లోకంలో జీవిస్తాం. ఆ వాసన ద్వారానే మనము దేవునికి మనము నైవేద్యము బలి ఎందుకు ఇస్తారండి, ఈ యొక్క ధూపం ఎందుకు వేస్తారు, మంచి స్మెల్. మనం ఫస్ట్ వచనమే చదువుకున్న ఎక్సోడస్లో. మరి ఎందుకని ప్రతిష్ఠించాడు దాన్ని, అభిషేక తైలముగా, ప్రతిష్ఠిత అభిషేక తైలముగా దాన్ని ఎంచాడు. మరి ఆ బుక్కవాని తైలము ప్రతిష్ఠితమైన అభిషేక తైలము, ఆ తైలం ఏమైపోతుంది ఇప్పుడు, దుర్వాసన కొడుతుంది. అట్టి దుర్వాసనగా నువ్వు నేను మారిపోతే ఆ యొక్క మరి అభిషేకానికి మనల్ని యూస్ చేస్తాడా, లేదు. మంచి పరిమళ వాసన వచ్చినప్పుడే మనము ఆ యొక్క ప్రతిష్ఠితమైన పనులు చేయడానికి కూడా మనము అర్హులమవుతాం. అప్పుడు దేవుని యొక్క సముఖములో మనము ఉంటాం. ఆ వాసన దేవునికి ఇష్టం. ఆ ఇన్సెన్స్ అనేది ఎందుకు పెడతారు, గుళ్ళలో వాటిలో ఎందుకు ఆ పూజకు ధూపం ఎందుకు వేస్తారు, దేవునికి ఆ పరిమళ వాసన అంటే ఇష్టం. అట్టి వాసనగా నువ్వు నేను మార్చబడాలి. హల్లెలూయా. మరి చివరిగా ఒక వచనం చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 1-4 వచనాలు చదువుకుందాం. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, లాజరుని దేవుడు మృతిలో నుంచి లేపుతారు కదండి. ఆ యొక్క సీన్ అందరికీ తెలుసు, ఆ విషయం అందరికీ తెలుసు. ఆయన లేచిన తర్వాత, మృతిలో నుంచి లేచి సజీవుడైన తర్వాత వారికి ఇంటిలో ఒక పెద్ద విందు ఏర్పాటు చేస్తారు. ఆ విందులో ఎవరున్నారంటే, ఇక్కడ మీరు చూస్తే మృతులలో నుండి లేపబడిన లాజరును ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు కూడా ఆయనతో భోజనంలో కూర్చున్న వారిలో ఒకడు. అయితే అప్పుడు ఏం జరుగుతుందో ఒక గొప్ప విశేషము జరుగుతుంది. మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదాలకు పూసి తన వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నింపబడెను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏం చేస్తుంది, మరియా అందరూ కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఒక సేరున్నర మరి అచ్చ జటామాంసి యొక్క మంచి పరిమళ తైలాన్ని తీసుకొచ్చి ఏం చేస్తుంది, దేవుని యొక్క పాదాలకు పోస్తుంది. ఎలాంటి తైలం పూస్తుంది, దుర్వాసన కలిగిన తైలమా, అచ్చ జటామాంసి పరిమళ తైలాన్ని తెచ్చి అక్కడ పూస్తుంది. మరి నువ్వు నేను కూడా అట్టి పరిమళ తైలముగా ఉండాలే కానీ పాడైపోయిన తైలముగా ఉంటే మనము ఆయన పాదాలకు పూయబడము. మరి అట్టి పరిమళ తైలముగా మనందరము ఆయన పాదాలకు పూయబడేవారిగా మనము ఎదుగుదాం. అప్పుడు ఆయనతోనే మన వాసన అక్కడ చుట్టుపక్కల వ్యాపిస్తున్నప్పుడు, మనల్ని అందరూ పొగుడుతున్నప్పుడు ఆ స్మెల్ బట్టి మన దేవుడు ఎంతో ఆనందిస్తాడు కదండి. హల్లెలూయా. పరలోక రాజ్యానికి రోజు పరిమళ వాసనగా ఎవరు వెళ్ళిపోయారు, మనకి రీసెంట్గా జరుగుతున్న టాపిక్. మరి ప్రవీణ్ పెగడాల అన్న మరి ఆయనను చంపేసినప్పటికీ ఆయన ఉన్నంతకాలం ఏం చేశారు, ఎన్నో గొప్ప కార్యాలు. ఆయన ఎవరో మనకి ఇంతకాలం తెలియదు. ఇప్పుడు విషయాలు బట్టి ఆయనను శోధిస్తుంటే ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. దేవుడి కోసం ఎన్నో వీరశూర కార్యాలు రోషంతో పౌరుషంతో మరి అనేకమైన నిజాలు సత్యాలు వెల్లడి చేశాడే కానీ ఆయన నోరు ఎక్కడా అబద్ధం ఆడలేదు. దేవుని మాటలను అనేకమైన విషయాలు పంచాడు. మరి అంత మంచి పరిమళ తైలంగా ఇప్పుడు వెళ్ళి దేవుని పాదాల దగ్గర పూయబడుతున్నాడు. అక్కడ అంత పరిమళ వాసన అక్కడ నింపబడిపోయింది. దేవుడు ఆయనను ఎదుర్కోవడానికి వచ్చి ఉంటాడు
కదండి. స్టెఫెన్ చనిపోయినప్పుడు స్టెఫెన్ ఏం చూస్తున్నాడు? ఇక్కడే లైవ్లో చూస్తున్నాడు. పరలోకము తెరవబడినట్టు, యేసయ్య లేచి నించున్నట్టు ఆయన చూస్తున్నాడు. ఆయనను ఆహ్వానిస్తున్నాడు యేసయ్య. మరి ప్రవీణ్ పగడాలన్న చనిపోయినప్పుడు కూడా అంతే కదా. మనము దేవుడు పక్షపాత అండి, అందరూ ఒకటే. అందరము ఎవరు దేవుని కోసం ఆ విధంగా జీవిస్తారో, దేవుని కోసం రోషంగా జీవించి చివరి నిమిషం వరకు బ్రతుకుతారో, వారి కోసం దేవుని యొక్క చేతులు ఆ విధంగానే చాపబడి ఉంటాయి. ఆయన ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు సగం దారికి వచ్చి దేవుడు కదండి. ఆయన మీద ఇప్పుడు ఎన్నో మోపుతున్నారు. మోపినప్పటికీ దేవుడికే తెలుసా నిజమేంటో కదండి. ఆయన్ని ఎత్తుకొని తీసుకువెళ్ళిపోయి ఆయనతో ఆనందంలో ఉన్నాడు ఆయన. మనం ఏం చేసినా ఆయనకి ఫికర్ లేదు. హల్లెలూయా. మనకి అవసరం లేదండి ఇవన్నీ. ఈ లోకం ఏమంటుంది, ఏం చేస్తుంది మనకి అవసరం లేక నువ్వు పాడైపోయిన తైలంగా పక్కకు ఉండకూడదు. దేవుని పాదాలకి పూయబడిన పరిమళ తైలంగా ఉండడమే మన యొక్క ఎయిమ్, మోటో అయిపోవాలి. హల్లెలూయా. ఆ విధంగా నువ్వు పరిమళ తైలంగా ఉండాలంటే నీలో ఆ చచ్చిన ఈగలు అనేవి చేర్చబడకూడదు. వాటిని దేవుని వాక్యపు వెలుగులో నువ్వు నిత్యము దాన్ని వెతికి దాన్ని శోధించి తీసేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. దేవుని యొక్క అన్యోన్య సహవాసంలో నువ్వు నింపబడి ఆ యొక్క అన్యోన్య సహవాసంలో ఆయన రక్తములో నుంచి ఆ పవిత్రుడిగా నువ్వు కూడా మార్చబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. అట్టి విధంగా జీవించాలని దేవుడి రోజు మనందరితో మాట్లాడుతున్నాడు. అట్టి పరిమళ తైలముగా, అట్టి బుక్కవాని తైలంలో మరి ఉన్నటువంటి పరిమళ వాసనగా నేను మార్చబడదాం. ప్రార్థన చేసుకుందాం.